ఇప్పుడైతే మనం మారేడు వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అండి. ఈరోజు అయితే October 13. రోడ్ ఎలా ఉందో చూపిస్తాం మీకు ఒకసారి చూడండి. ఇది ఒక వే, ఇది మారేడు వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. ఇంకో వే వర్క్ అవుతుంది. ఈ మారేడు వ్యూ పాయింట్ ఎక్కడ ఉందంటే అరకు దగ్గర నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉంది. సీజన్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా రావాలనుకుంటే రండి, బాగుంది చూడడానికి. ఇది యాక్చువల్లీ మెయిన్ రోడ్ అండి మారేడుకి, కానీ దీని బ్యాక్ సైడ్ వర్క్ అవుతుంది కాబట్టి మనం వీడియో అయితే తీయలేదు. ఇక్కడ నుంచి మనం కట్టే రైట్ సైడ్ వెళ్తే ఇందాక చూపించిన రోడ్కి వెళ్తాం. అలా కనిపిస్తున్నది మెయిన్ హైవే. చూసారు కదా గంజాయి గారు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వర్క్ అయితే చాలా చోట్ల అవుతుందండి. ఇదైతే అదృష్టం కదా, తుఫాన్ కదా, అందుకే మంచి పొగ ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం మాడగడ వ్యూ పాయింట్ క్రాస్ చేస్తున్నాం చూడండి. ఇది ఇంకో రూట్. ఇది అక్కడ ఎదురుగా ఒక చెట్టు, లాస్ట్ చెట్టు ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్కి కట్ అవ్వాలి. అక్కడ ఎలా ఉందో చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. మీరైతే అరకు ప్లాన్ చేసుకుంటే మాడగడ అనేది మిస్ అవ్వకండి. వెహికల్స్ రానివ్వట్లేదు కాబట్టి చాలా వెహికల్స్ కిందనే ఉండిపోయాయండి. ఇక్కడ ఒక 2 బస్సులు వచ్చి ఉన్నాయి. ఈ రూట్ నుంచి వచ్చి ఆ రూట్ వర్క్ అవుతుంది కాబట్టి వెహికల్స్ అనేవి రాలేదు. చూడండి, కారు కిందకు వస్తుంది, అడ్డం ఉండిపోయాడు. అలా అయితే వెళ్ళాలి మనం. కానీ అట్లా చూస్తున్నారు కదా, ఈ కిందకి వర్క్ అవుతుంది రోడ్డు. ఇది ఇలా అయితే వర్క్ అవుతుంది. అలా పైకి వెళ్తే మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, అక్కడ దింస సౌండ్ అయితే అవుతుంది. మనం ఇదే రూట్ వచ్చాము. వ్యూ పాయింట్ దాటి పైకి వస్తే ఇలా ఉంటుంది. కిందనైతే పంచాయతీ హెడ్ క్వార్టర్ ఉందండి, ఏం కనబడట్లేదు, చాలా పెద్దూరే. దీనికోసం అందరూ వస్తారు. ఈ ముందు రోడ్డు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. బాగుందా మంచు? నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను మంచుతో. మీరు కూడా రావాలనుకుంటే వచ్చేయండి అరకు వ్యాలీ.